హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే తీసుకొచ్చాను. సో మనం రెగ్యులర్గా మన ఇంట్లో పీసీస్ అయితే చూస్తుంటాం, డెస్క్టాప్ పీసీస్. వీటిలో మనం మన వర్క్స్ చేసుకుంటాం, లేదంటే గేమ్స్ ఆడుకుంటుంటాం జనరల్గా. బట్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే కనుక మనం వీటిని మనతో పాటు క్యారీ అయితే చేసుకోలేము. దానికోసం మనకి ల్యాప్టాప్స్ అయితే మార్కెట్లో లభిస్తాయి. సో వీటిలో మనం మన రెగ్యులర్ వర్క్స్ చేస్తూనే మనం వీటిని ఎక్కడికైనా సరే క్యారీ చేసే విధంగా అయితే ఉంటుంది కదా. సో అలాంటి సెగ్మెంట్‌లోనే మనకి మినీ పీసెస్ కూడా లభిస్తాయి. ఈ మినీ పీసెస్ కూడా మనం ఎక్కడికైనా సరే మనతో పాటు ట్రావెల్ చేసే విధంగా అయితే ఇవైతే డిజైన్ అయ్యి ఉంటాయి. బట్ వీటిలో మనకి ఒక మైనస్ ఏంటి అంటే ల్యాప్‌టాప్ లాగా వీటిలో మనకి ఇన్‌బిల్ట్ ల్యాప్‌టాప్ కీబోర్డు, మౌసు, మానిటరు ఇవైతే ఇంక్లూడ్ అయ్యి ఉండవు. దాని బదులు మనం ల్యాప్‌టాప్‌ని ఎక్కడికైనా సరే క్యారీ అయితే చేసుకోవచ్చు. బట్ మార్కెట్‌లో మనకి ఇలాంటివి కూడా దొరుకుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని నేను తీసుకురావాలనే ప్రయత్నం అనేది ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం చెట్రీ T8+ అనే ఒక మినీ డెస్క్టాప్ పీసీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి మొత్తం 3 వేరియంట్స్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇంటెల్ ప్రాసెసర్‌తోనైతే మనకి ఇది కొలాబరేట్ అయ్యింది. సో దీంట్లో మనం ఫస్ట్ వేరియంట్ ఏదైతే బేస్ లెవెల్ వేరియంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ N100 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 8 GB ఆఫ్ ర్యామ్ అండ్ 256 GB ఆఫ్ స్టోరేజ్‌ని అయితే మనకి ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక రూ. 13 ప్రైస్ రేంజ్‌లో అయితే లభించడం అయితే జరుగుతుంది. సెకండ్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా మనకి ఇంటెల్ N100 అనే ప్రాసెసర్ లభిస్తుంది. బట్ మనకి దీంట్లోని ర్యామ్ చూసుకుంటే 16 GB ఉంటుంది. స్టోరేజ్ అనేది 512 GBకి అయితే అప్గ్రేడ్ అయితే అవుతుంది ఓవరాల్‌గా. సో దీని ప్రైస్ అనేది ఒక రూ. 15 దగ్గరలో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. థర్డ్ వన్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ వేరియంట్ ఇది మనకి ఇంటెల్ N200 అనే ప్రాసెసర్ లభిస్తుంది. దీంట్లో మనకి 16 GB ఆఫ్ ర్యామ్ అండ్ 512 GB ఆఫ్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఒక రూ. 19,000 ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా ఈ ఏవైతే మినీ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మనకి చిన్ని కాంపాక్ట్ సైజులో అయితే ఉంటాయి. మన రెగ్యులర్ స్టఫ్ ఏదైతే ఉంటుంది కదా, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ఇలాంటి మినీ పీసెస్ అనేవి యూజ్ అయితే అవుతాయి. సో వీటిలో మనకి ఏవైతే ప్రాసెస్ ఉన్నాయి కదా, ఇంటెల్ N100 అండ్ N200 అనేవి ఇవి మనకి 4 కోర్స్ 4 థ్రెడ్స్‌తో రావడం అయితే జరుగుతుంది. సో ఎంట్రీ లెవెల్ మన వర్క్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ఇలాంటి ప్రాసెస్‌లు సూట్ అయితే అవుతాయి. కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి M.2 స్టోరేజ్ స్లాట్లు అయితే ఉంటాయన్నమాట. సో PCIe Gen 3 సపోర్ట్ ఉన్నటువంటి M.2 స్లాట్లు అయితే ఉంటాయి. స్టోరేజ్‌ని అయితే మనం అప్‌గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అని ఏవైతే ర్యామ్స్ ఉన్నాయి మనకి LPDDR5 వెర్షన్‌తో రావడం అయితే జరుగుతుంది. 4800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతోని. ఈ ర్యామ్స్ అనేవి మీకు ఆన్ బోర్డ్ సోల్డరింగ్ అయితే అయిపోయి ఉంటాయి. వీటిని మనం అప్‌గ్రేడ్ అయితే చేయలేం. మ్యాక్స్ 16 GB వరకు అయితే ఇవి సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ ఈ మూడిట్లో కూడా మనకి ఇంటెల్‌కి సంబంధించిన ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్‌ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్‌గా ఈ మినీ పీసీ అనేది చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ ఫార్మ్ ఫ్యాక్టర్‌లో అయితే ఉందన్నమాట. అండ్ దీనికి 4 వైపులా కూడా మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి 3 ఏమో USB 3.1 టైప్ ఏ పోర్ట్‌లు అయితే 3 చూడడం అయితే జరుగుతుంది. అలాగే HDMI 2.0కి సంబంధించిన పోర్ట్‌లు 3 చూడడం అయితే జరుగుతుంది. 2 ఈథర్నెట్ పోర్ట్‌లు, ఒక 3.5mm ఆడియో జాక్, అలాగే ఒక DC ఇన్పుట్ పోర్ట్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఈ మినీ పీసీ అనేది చూడ్డానికి అయితే బాగుంది కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందనేది మనం ఏమాత్రం చెప్పలేము. దీంట్లో ఏదైతే ఇన్‌బిల్ట్ డిజైన్ యూజ్ చేశారో, కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారో అవన్నీ కూడా చూడ్డానికి అయితే బాగున్నాయి. బట్ ప్రాక్టికల్ లైఫ్‌లో దీని యొక్క పర్ఫార్మెన్స్ అవుట్‌పుట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇది ఎంత హీట్ అవుతుంది అసలు. సాధారణంగా మనకి ఇలాంటి మినీ పీసెస్ అనేవి ఓవర్ హీట్ అనేది తరచుగా అవుతుంటాయి. దీనికోసం మంచి కూలింగ్ సిస్టమ్‌ని అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. బట్ మనం ప్రాక్టికల్‌గా యూజ్ చేసేంత వరకు గానీ మనం దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పలేము. సో ఓవరాల్‌గా ఈ మినీ పీసీ అనేది మీకు ఎలాగ అనిపించింది అది చెప్పండి. ఇది మన ఇండియాలోకి అయితే అవైలబుల్‌గా అయితే లేవు. ఇది కేవలం చైనా మార్కెట్స్‌లోనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ అనేవి వస్తాయి. ఆలీ ఎక్స్‌ప్రెస్‌లో దీనికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఓపెన్ చేస్తుంటే నాకు వెబ్‌సైట్ ఓపెన్ అవ్వలేదు. మేబీ బ్యాన్ చేసినట్టున్నారు ఆలీ ఎక్స్‌ప్రెస్‌ని. కాబట్టి నాకు ఓపెన్ అవ్వలేదు. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉన్నాయని చెప్పడానికి. సో అప్రాక్సిమేట్ ప్రైస్ అనేవి ఒక రూ. 13,000 దగ్గర నుండి రూ. 20,000 ప్రైస్ రేంజ్‌లో అయితే ఓవరాల్‌గా ఇవైతే వస్తున్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అనేది చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అనేది మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీకు పీసీ రిలేటెడ్, ల్యాప్టాప్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉన్నా సరే వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఓవరాల్‌గా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.